వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. ది హంట్, ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. ఈ వెబ్ సిరీస్లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మినిమం 50 మినిట్స్ దాకా ఉంది. ఈ వెబ్ సిరీస్ బాగుంది. ఓటీటీలోనే స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఒకసారి అలా చూసేయండి, బాగానే ఉంది. అయితే ఈ వెబ్ సిరీస్ని మొదట మూవీగా తీద్దామనుకున్నారట. సెన్సార్ వల్ల వెబ్ సిరీస్గా తెరకెక్కించారట. ఈ వెబ్ సిరీస్కి తెలుగు డబ్బింగ్ అంతగా ఏం సూట్ కాలేదు. భారతదేశ ప్రధానులుగా పనిచేసిన ఇందిరాగాంధీతో పాటు ఆమె కుమారుడైన రాజీవ్ గాంధీ సైతం హత్యకు గురయ్యారు. ఖలిస్తాన్ సానుభూతి పరులు ఇందిరాగాంధీని హత్య చేస్తే ఆమె మరణానంతరం దేశ ప్రధానిగా ఎన్నికైన రాజీవ్ గాంధీని శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ ఉగ్రవాదులు మానవ బాంబుతో చంపేశారు. మొదటిసారి భారతదేశంలో ఇలా మానవ బాంబు ద్వారా హత్యకు గురైంది మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీయే. ఇది ఎలా జరిగిందంటే, మే 21, 1991లో లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం తమిళనాడులోని పెరంబుదూర్ వెళ్లిన రాజీవ్ గాంధీని రాత్రి సమయంలో అతి సమీపంలో దాను అనే శ్రీలంక మహిళ మానవ బాంబుగా మారి హతమార్చింది. అక్కడ నుండి 90 రోజుల పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎలా ఈ కేసును పరిష్కరించింది అన్నదే ది హంట్, ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. అయితే ఈ బృందం రాజీవ్ గాంధీ హంతకులను ఎలా గుర్తించింది, ఎలా వెంటాడింది, ఆ క్రమంలో ఎవరు అరెస్ట్ అయ్యారు, ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు అనే అంశాలను ఈ వెబ్ సిరీస్లో మనకు చూపించారు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అనిరుద్ధ మిత్రా రాసిన 90 డేస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ని ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒక్కసారి చూడవచ్చు.